మధ్యలోకి వస్తామంటున్నా వినాలి, మీరు ఓపిక పెట్టాలి. ఇక్కడ అన్నది ఏంటంటే వర్మ గారు ఏంటి మీరు మీరు ఏం చెప్పారు, నాకు స్కిన్ అలర్జీ ఉంది, ఉండవమ్మా లక్ష్మణ్ ఏంటి అంత ఆత్రం ఎందుకు లక్ష్మణ్ మనకి? లక్ష్మణ్ అట్లాగా ఆత్రం కాదు కాదు వినండి దీంట్లోనే ఉంది ఆత్రం, ఇంకా దేంట్లోనే ఉంది ఆత్రం. లక్ష్మణ్ వినాలి. ఆవు కదా మేక కదా మేం చెప్పడం కాదు, వేరే వాళ్ళు చెప్పడం కాదు, వైద్యులు పోలీసులు చెప్పింది ఇది. ఆయనకి ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నారు. వర్మ గారు ఉదయం నుంచి డ్రామాలు ఆడేదని చెప్పి సిఏ చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ఇది. వర్మ గారు నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా, వచ్చిన కథను మీరు చదివారు, ఆ చదివిన కథ గురించి అంటున్నా. నేను మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడట్లా. ఇక నేను అనేది ఏంటంటే వర్మ గారు, మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇగో నా హెల్త్ బాగోలేదు, స్కిన్ ఎలర్జీ ఉంది, నాకు కుడి కన్నుకు బాగోపోతే ఎడం కన్నుకి ఆపరేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కుడి కన్నుకు బాగోలేదు అన్నారు, అయ్యా నా కుడి కన్నుకి కంట్లో పువ్వు వచ్చింది కాదు, వరుస అరెస్టులు అవుతున్నాయి, వైసీపీ కర్తవ్యం ఏంటి ఇప్పుడు? ఒకటే చెప్తున్నా సార్, ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. మీరు భయపడితే భయపడడానికి ఇక్కడ ఉన్నటువంటి మీ కూటమి నాయకులు నారా లోకేష్ లాగా ఢిల్లీ వెళ్ళిపోయి 2 నెలలు దాక్కుపోయినట్టు వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. నారా లోకేష్ తండ్రిని అరెస్ట్ చేసి ఒక నిమిషం లక్ష్మణ్ నీ పాయింట్ రేజ్ చేసావు కదా లక్ష్మణ్, ఒక్క నిమిషం. బుజ్జి ఏంటి పరిస్థితి? సార్ 100% తప్పు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, శిక్ష అర్హులు వాళ్ళందరూ, అదంతా వాస్తవం. ఎవరు పారిపోతున్నారు అనేది లక్ష్మణ గారు గుర్తుంచుకోవాలి. మీ వాళ్ళందరూ, మీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు అందరూ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పారిపోయారు, ఒక్కరు కూడా లేరు. నిన్న మీ అధ్యక్షుడు కూడా బెంగళూరు దాక్కున్నాడు, అర్థమవుతుంది. అది వాస్తవం, ప్రజలందరికీ తెలుసు. తెలియదేమో, మీరు కనుక్కోండి. అరెస్టులు ఎక్కువైపోయే ప్రజల్లో వాళ్ళు విశ్వాసం కోల్పోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ అదే పంతాలో వెళ్తే అది మీకు ఎఫెక్ట్ తగులుతుందని కదా జరుగుతున్న ప్రచారం. సార్ వర్మ గారు, నేను చెప్తున్నా సార్, 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ రోజున గెలవటం జరిగింది. వాళ్ళందరూ ఆ ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. కానీ 151 మంది ఎమ్మెల్యేలు అరాచకంగా, అన్యాయంగా, దుర్మార్గంగా ఎవరో చేయలేరు. అందులో కొంతమంది చేశారు. ఆ కొంతమందికే రెడ్ బుక్ అనేది, ఇంకా అలా ఫిల్టర్ లేకుండా దుర్మార్గంగా మేము అధికారంలో వచ్చాం కాబట్టి మంచి చేసినా తప్పు చేసినా, తప్పు చేయకపోయినా అందరినీ మేము వైసీపీ వాళ్ళని ఏంటంటే శిక్ష చేసేస్తాం అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం కాదు. కూటమి ప్రభుత్వ లక్ష్యం తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అర్హులు, శిక్ష పొందాల్సిందే. లక్ష్మణ్ వెర్షన్ ఇదండి. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. నేను మాట్లాడుతున్నా ఎందుకంటే నేను వీళ్ళకి ఆయన వైసీపీ అధికార ప్రతినిధి కోసం మాట్లాడటం లేదు, కానీ ప్రజలు చూస్తుంటారు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మీరు గాయత్రి గారిని ఒక మాట అన్నారు సార్, కింద పైన పగిలిపోతుంది అని. ఒక మహిళలు ఉన్న డిబేట్ లో కూర్చొని గాయత్రి గారు మీరు ఆపాదించద్దు, ఇది కరెక్ట్ కాదు. నేను అనేది మీ కూటమి ప్రభుత్వానికి కింద మీద పగిలిపోయింది అన్నారు. ఇక్కడ గాయత్రి గారిని అన్నా రిపోర్ట్లు వచ్చాయంటే రిపోర్ట్ బట్టి మీ గాయత్రిని మీరు టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడిన మాటలు అవి. అండ్ ఇంకోటి, దానికి ముందు ఒక స్టేట్మెంట్ పతివ్రతలు అన్నారు, వచ్చి ఆ మాట అన్నారు. మీకు కొంచెమన్నా సిగ్గు, ఇంకెంత జ్ఞానం ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడరు. మీరేమంటున్నారు, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటున్నారు. మేము ఎప్పుడైనా అలాంటి మాటలు మాట్లాడామా? మీరు పెద్ద మగాళ్ళ అని మేము అన్నామా? మీరేమన్నా మిమ్మల్ని కించపరిచేలాగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అని పేరు పెట్టి పిలిచామా, లేదంటే ఏరా త్వర అని అన్నామా? మీరు 2 మహిళలు ఉంటే వాళ్ళని పట్టుకొని రాష్ట్ర మహిళలు అందరి ముందర మీరు ఎలా కించపరిచి మాట్లాడుతున్నారు? అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అయ్యన్న పాత్రుని గారిని పట్టుకొని ఎంతెంత బూతులు మీరు ఇక్కడ మా ముందర మాట్లాడుతున్నారు. ఇందుకు కదా మీ మీద చర్యలు తీసుకుంటున్నారు, ఇందుకు కదా మీ మీద శిక్షలు పడుతున్నాయి. ఇవి సక్రమంగా మాట్లాడండి, మీ మాట తీరు మార్చుకోండి, మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడకండి, కుటుంబ సభ్యుల్ని కించపరిచేలాగా మాట్లాడకండి అని కదా మేము చెప్తున్నాం. మేము అలా మాట్లాడటం లేదు కదా. కనీసం మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం కదా, మీరు మాకు గౌరవం ఇవ్వండి.
ఈ ఈ పొజిషన్ కి రానిక ఎన్ని స్ట్రగుల్స్ పడుతూ ఉంటాము, ఎంత మందిగా ట్రోలింగ్స్ పడుతూ ఉంటాం, ఎన్ని అవమానాలు పడుతుంటాం, మా కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతూ ఉంటారు. అవన్నీ మీకు కనిపించవు. కేవలం మమ్మల్ని టార్గెట్ చేయాలి. లక్ష్మణ్ మ్యూట్ లో ఉంది, నేను ఇస్తాను. వెయిట్ ఎందుకు అలా అడగడం లేదు, టైం వేస్ట్. వర్మ గారు నాకు ఒక చిన్న డౌట్, ఇంత చించుకొని మాట్లాడే గొంతు ఇంత ఇదిగేసి మాట్లాడే వైసీపీ వాళ్ళు సొంత తల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా పోరాడుతా ఉంది. ఇదే రాజశేఖర రెడ్డి గారు గతంలో అన్నారు, అమ్మకు అన్నం పెట్టినాడు పిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తాడంట అని. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే సొంతం తల్లికి న్యాయం చేయలేకపోగా రాష్ట్ర మహిళలందరికీ న్యాయం చేస్తారంటే ఎలా నమ్ముతారు? ఇక్కడ ఇద్దరు మహిళలు డిబేట్ లో ఉంటే మమ్మల్ని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. అండ్ మీకు ఒక వీడియో చూపిస్తాను సార్. క్షమించాలి అంటారు. ఏం క్షమించాలి ఇట్లాంటి ఆడవాళ్ళని నేను? స్పీకర్